డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు నేను ఫలానా దాని స్పెషలిస్ట్ అంటాడు. స్పెషలైజేషన్ అనేటువంటిది పండిత మార్గం అన్నారు మాస్టర్ గారు. వాడి దగ్గరికి వెళ్తే వాడు దానికి ఏదో మంది ఇస్తాడు, ఇక్కడ తగ్గినట్టు తగ్గుతుంది, ఇంకో ఆర్గానికి కొడుతుంది, అది దానికి కొడితే అది నాకు సంబంధం లేదంటాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దాని స్పెషలిస్ట్ దగ్గరికి, అది వాడారు కాబట్టి ఇక్కడ ఇలా కొట్టింది అంటాడు. అంటే అది అంతకుముందు వాడికి తెలియదా, మరి ఎందుకు ఇచ్చాడు అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆర్గాన్ వరకు నేను చూసుకున్నాను. అంటే కళ్ళ దృష్టితో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే స్పెషలైజేషన్. మీ గుండె నాదంటాడు హార్ట్ స్పెషలిస్ట్, వాడు న్యూరాలజిస్ట్ ఏమో మీ బుర్ర నాదంటాడు. ఏ పార్ట్కి ఆ పార్ట్ వాడు లాగేసుకుంటే మనకి మిగిలేదేముండదు. జీవుడు ఖండ దృష్టితో సృష్టిలోని కష్ట నష్టముల పాల్గొను. ఖండ దృష్టి ఉంటే ఏమవుతుంది, కష్ట నష్టాలు పాలవుతాడు జీవుడు. మనం కష్టాలు అన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే మనం అందులో ఉన్నటువంటి అంతర్యామిని చూడలేక వీడిలాగా వాడలాగా వీళ్ళు ఈ రకమైనటువంటి వాళ్ళ లోపాలు చూసేటువంటి వైపు వెళ్ళిపోతుంది మనస్సు. ఈ మనసు వల్ల లక్షణం ఏంటంటే సరైనటువంటి ఫోకస్ లేకపోతే క్రిటికల్ అవుతుంది. క్రిటికల్ అయితే అన్ని యందు లోపాలను మాత్రమే చూసేటువంటి అలవాటు పడ్డారా, ఇవాళ జన్మలో బాగుపడ్డు. అఖండ దృష్టితో భగవంతుని ఆనందము పొందును.